నెల్లూరు ముత్తుకూరు మండలం పైలాపురం గ్రామ పంచాయతీ గిరిజన సంఘాన్ని దత్తత తీసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సంఘంలో 46 మందికి ఆధార్ కార్డులు లేవు. గత ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకోకుండా దాచుకుందాం అనే విధంగా పనిచేసింది. సంఘంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అన్ని విధంగా చూసుకుంటారు. ఇప్పటికే తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. అనుభవం ఏంటంటే మల్లికార్జునపురం నేను దత్తత తీసుకున్నా. దాంట్లో 27 మంది గిరిజనులు స్కూలుకు పోని పిల్లలు ఉంటే అందులో 26 మంది గిరిజన పిల్లలు. మంచి స్కూలు, టీచర్లు ఉండరు 2. అప్పుడు నేను వచ్చి వాళ్ళందరినీ స్కూలుకి పంపించి వాళ్ళకి బట్టలు కుట్టించి గిరిజన పిల్లలందరూ ఊరికి తెస్తే ఈరోజు దాని కింద చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాలు ఉన్నాయి. నేను తొందరలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఐటీడీఎస్ సమావేశం ఏర్పాటు చేస్తుంటా గిరిజనుల కోసం. ఆ రోజు అందరినీ అక్కడ సమావేశపరిచి ఎవరి సమస్యలు ఉన్నాయో మ్యాక్సిమం గిరిజనుల సమస్యలు తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తా. ఎస్సీల్లో పేదోళ్ళు ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఓసీల్లో కూడా ఉన్నారు. నేను కాదన్నా, పెద్దనా చిన్న సంఘం గిరిజనులు ఉండే ఈ సంఘాన్ని నేను దత్తత తీసుకున్నాను. కారణం ఏంటంటే నాకు విషయం తెలిసి ఎలక్షన్స్ అయిపోగానే నేను ఎలక్ట్ కాగానే మాకు ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డు లేవు అంటే ఎంఆర్ఓని, ఎండిఓని అందరినీ పంపించా. తమాషా ఏంటంటే ఒక చిన్న సంఘంలో 46 మందికి ఆధార్ కార్డులు లేవు, పెన్షన్స్ 16 మందికి రావటం లేదు, ఇళ్ల స్థలాలు 29 మందికి లేవు, సొంత ఇళ్ళు 41 మందికి లేవు, ఆ పాత ఇళ్ళు డ్యామేజ్ అయినాయి 22. చిన్న కాలనీలో 46 మందికి అంటే అంతా కలిసి 90-95 ఇళ్ళు ఉంటాయి 100 లోపల. 100 ఇళ్లలో 46 మందికి ఆధార్ కార్డు లేవు. వాళ్ళకి ఏ వెల్ఫేర్ స్కీమ్ రాదు, ఒక రేషన్ కార్డు ఉండదు, వాళ్ళకి పెన్షన్లు రావు, ఎటువంటివి రావు. ఇటువంటి దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు,